కర్మలతోటి, అంగములతోటి, ఫలములతోటి సంబంధాన్ని కల్పించే ప్రక్రియకి సృష్టి అని పేరు. చూడండి, అంటే ప్రకృతిలో ఉపసంహరింపబడ్డటువంటి జీవులు ఉంటాయి. ఆ జీవులకి ఏముంటాయి? క్రమంగా సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. భోగాలను అనుభవించేటటువంటి నిమిత్తం కోసం బయటికి తెస్తాడు బ్రహ్మ. మళ్ళీ కర్మలతోటి, శరీరాలతోటి, వాటికి ఫలితాలతోటి సంబంధాన్ని కల్పించే ఒక ప్రక్రియ ఉంటుంది. అదే సృష్టి. సృష్టి మొదలుపెట్టి తిరోధానం వరకు 5 అవయవాలు కలిగినటువంటి ఈ జగచ్చక్రానికి పంచారము అంటే 5 ఆకులు కలిగినటువంటి చక్రం అని పేరు. ఈ భూమి విస్తరించి ఉన్నటువంటి కారణంగా దానికి పృథ్వీ అని పేరు వచ్చింది. ఈ భూమి నీటి వల్ల, నీళ్లు అగ్ని చేత, అగ్ని వాయువు చేత, వాయువు ఆకాశం చేత, ఆకాశం అహంకారం చేత, అహంకారం మహత్తత్వం వల్ల, మహత్తత్వం అవ్యక్తం చేత ఆవరింపబడి ఉంటాయి. ఈ సర్వ జగత్తు శక్తిసహితుడైనటువంటి శివుడి యొక్క స్వరూపం. ఇక శివతత్వ వర్ణనం చేస్తున్నాడు. మునులారా, పూర్వం వామదేవ మహర్షి సుబ్రహ్మణ్య స్వామి ద్వారా విన్నటువంటి విషయాలు మీకు చెబుతాను, వినండి. ఈ శివతత్వాన్ని పార్వతీదేవి ప్రశ్నించగా సాక్షాత్తు శివుడే చెప్పాడు. కుమారస్వామి అమ్మ దగ్గర పాలు తాగుతూ విన్నాడు ఈ మాటలు. ఆ కారణంగా అతడు సుబ్రహ్మణ్యుడైనాడు. చూడండి, బ్రహ్మణ్య దేవుడే, మహాజ్ఞాని. ముందుగా మీకు సృష్టి యొక్క తత్వం చెబుతాను, వినండి. ఇది చాలా రహస్యమైనది, గహనమైనది, అంటే లోతైనది. ఈ సృష్టి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది. కాబట్టి మనం సర్వమునకు ఆధారభూతుడు, ఆత్మస్వరూపుడైనటువంటి శివుడిని గురించి విచారణ చేయవలసిన అవసరం ఉంది. జగత్తులోని ప్రాణులన్నీ కూడా స్త్రీలు, పురుషుల రూపంలో గోచరిస్తున్నాయి. పిండములో 6 కోశాలు ఉన్నాయని, అందు 3 తండ్రి యొక్క అంశాలని, 3 తల్లి యొక్క అంశాలని వేదం చెబుతుంది. 6 కోశాల్లో సగం తల్లి నుంచి, సగం తండ్రి నుంచి. అందరూ శరీరధారులు కూడా స్త్రీ పురుష లక్షణాలను చూసినటువంటి విద్వాంసులు పరమాత్మ యందు కూడా ఆ లక్షణాలనే భావన చేశారు. పరమాత్మ సత్ చిత్ ఆనంద స్వరూపుడని వేదం నొక్కి చెబుతోంది. అసలు సత్ అనే శబ్దానికి ఉనికికి ఆధారభూతమైనది అని అర్థం. ఉనికి అంటే ఉండడం. కాబట్టి పరమాత్మ లేదా భగవంతుడు లేడు అనేటువంటి ఆ భావాన్ని చెప్పడం కుదరదు. నేను లేను అని చెప్పడం ఎంత అవివేకమో, భగవంతుడు లేడు అని చెప్పడం కూడా అట్లాంటి అవివేకమే. ఆత్మాసత్ అను ప్రమాణం చేత సత్ ఆత్మయే. ఇక్కడికి సృష్టికి కర్త ఉన్నాడు అని మనం చెప్పినట్టయింది. సత్శబ్దం 3 లింగాల్లో ఉంటుంది. అంటే పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. కానీ ఇక్కడ పురుషుడిని మాత్రమే బోధిస్తున్నది. ఇకపోతే ఆ కర్త జడమా లేక చైతన్యమా అనేది మనకు అనుమానం. మనకి జడం అంటే కదలకుండా పడి ఉండేది. చిత్ అంటే ప్రకాశం అని అర్థం ఉంది. జ్ఞానము అనేటువంటి అర్థంలో అది స్త్రీలింగం. ఈ చిత్ స్వతంత్రత విశ్వసిద్ధి హేతు అనేటువంటి శక్తి సూత్రం వల్ల చైతన్యం కనుక విలసితమైతే ఈ విశ్వానికి కారణభూతమైనది చిత్తు. సత్ అనేది ప్రకాశ రూపమైనది కాగా చిత్ అనేది చైతన్యము లేక జ్ఞాన రూపమైంది. ఈ జంట సత్ చిత్ జగత్తుకి కారణభూతమవుతున్నది. సత్ పురుషుడైనటువంటి శివుడని, చిత్ జ్ఞానరూపిణి అయినటువంటి శక్తి పార్వతీదేవి అని, ఈ శివశక్తుల సమ్మేళనమే పరమాత్మ యొక్క స్వరూపమని వేదం చాలాసార్లు చెప్పింది. ఒకే ఆత్మతత్వంలో
శివ శక్తులు రెండూ ఉన్నాయని మనం గ్రహించాలి. లోకంలో నూనె, వత్తి వీటి యొక్క మాలిన్యం వలన దీపం యొక్క ప్రకాశానికి, అంటే దీపం యొక్క కాంతికి కూడా మాలిన్యం ఉంటుంది. కానీ తన ప్రకాశానికి తానే కారణభూతుడవుతున్నాడు కాబట్టి సత్స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ, అంటే ఆ శివుడికి ప్రకాశానికి, ఆ శివుడి యొక్క ప్రకాశానికి మాలిన్యం అంటదు, ఆయనకి లేదు. అట్లాగే లోకంలో జీవులందరినీ ఆశ్రయించుకుని ఉంటున్నటువంటి చైతన్యానికి దుర్బలత్వం ఉంటుంది. అలాగే జ్ఞానానికి మరుపు ఉంటుంది. కానీ జ్ఞాన చైతన్య రూపమైనటువంటి చిత్ స్వతంత్రమైంది కాబట్టి దానికి దుర్బలత్వం, మరిచిపోవటం అనేటువంటివి లేవు. ఇక్కడికి సృష్టికర్త జ్ఞానము చైతన్య స్వరూపుడే అనేది మనకి స్థిరపడింది. ఇక శివశక్తుల యొక్క సమ్మేళన స్వరూపం ఎలాంటిది అని అనుమానం రాగా మనకి ఆనంద స్వరూపమని వేదం పలుమార్లు బోధించింది. దానికి దుఃఖస్పర్శ లేదా అంటే లేనే లేదు అనేది సిద్ధాంతం. ఓ మునులారా, వేదంతో పరిచయం లేనటువంటి వాళ్ల కోసం ఈ విషయంలో లోకం నుండే ఉదాహరణ చూపుతాను వినండి. లోకంలో యువకులైనటువంటి స్త్రీ పురుషులు సృష్టి కార్యంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఒకానొక అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు, అంతేగా? ఇది అందరికీ అనుభవ సిద్ధమే కదా. ఆ సమయంలో ఇద్దరి యొక్క భావాలు ఏకీకృతం అవుతాయి. ప్రపంచం యొక్క ఉనికి వాళ్ళకి తొలగిపోతుంది. నేను నీవు అనే అద్వైత భావన కూడా ఉండదు. ఇద్దరు ఒకటే అనే భావం ఉంటుంది వాళ్ళకి, భార్యాభర్తలకి. అది అనిర్వచనీయం, అఖండం, అద్వయం, అనంతమైనటువంటి సుఖాన్ని ఆ దంపతులు పొందుతూ ఉన్నారు. అందువల్ల అది సాధ్యమైంది. కాకపోతే మానవుల యొక్క విషయంలో అది స్వల్పకాలం మాత్రమే ఉంటుంది. కేవలం ఆ ఆనందం అనుభూతి కొంచెం ఏముంటుంది. కానీ అనంతమైనటువంటి సృష్టి కార్యం ఎడతెరిపి లేకుండా, విరామం లేకుండా, అవిశ్రాంతంగా, అఖండంగా శివశక్తుల యొక్క సంయోగంతో సాగిపోతున్నది. కొత్త సృష్టి పుడుతుంది, పాత సృష్టి నశించిపోతున్నది. ఇదొక నిరంతర ప్రక్రియ. ఆ కారణంగా సచ్చిత్తుల యొక్క సమ్మేళనంలో ఆనందం అనేది పుట్టింది. పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడైనాడు. శివశక్తుల యొక్క కలయికవే ఆనందం. అటువంటి అద్వైత స్థితిలో సర్వాత్మ భావాన్ని కలిగి ఉన్నటువంటి శివశక్తులని ఉపనిషత్తులు బ్రహ్మము అని పేరుతో పేర్కొన్నాయి. బ్రహ్మ శబ్దం బృంహి అనేటువంటి ధాతువు నుండి పుట్టింది. బృంహి అనేటువంటి ధాతువు నుండి పుట్టింది బ్రహ్మ శబ్దం. ఆ ధాతువుకి వ్యాపకత్వం, విశాలత్వం అనే అర్థాలు రెండు ఉన్నాయి. కాబట్టి బ్రహ్మ అనేటువంటి శబ్దం ఆ రెండు అర్థాలను నిత్యము కలిగి ఉన్నటువంటి శంభుడిని బోధిస్తున్నది. దీనికి వేదం ప్రమాణం. సజ్జోజాతాది పంచబ్రహ్మలలో కూడినటువంటి ఒక్క పరమేశ్వరుడు తప్ప ఇతరులు ఎవ్వరు కూడా బ్రహ్మశబ్ద వాచ్యులు కాలేరు. బ్రహ్మ అనేటువంటి శబ్దం పరమేశ్వరుడికి మాత్రమే అన్వయం అవుతుంది. మునులారా, మీకు ఇప్పుడు ఓంకారం యొక్క పుట్టుకను కూడా బోధిస్తాను వినండి. హంస శబ్దాన్ని తలకిందులుగా ఉచ్చరిస్తే సోహం సోహం అనే శబ్దం ఏర్పడి దాని నుండి ఓంకారం పుట్టింది. సోహం నుండి సకారం, హకారములనేటువంటి హల్లులు గనక తీసేస్తే ఇంకా మిగిలిపోయేదేంటి? ఓంకారం. చూడండి, సోలో సకారం, హాలో హకారం, ఇంకేం మిగులుతుంది? ఓం మిగులుతుంది. అది పరమాత్మను బోధిస్తుంది. ఇది మహామంత్రం. సకారము, విసర్గ, అకారము, హకారము మరియు అనుస్వారం మొత్తం కలిపితే సోహం. సహ అహం, సహ ప్లస్ అహం సోహం.
అనే మహామంత్రం ఏర్పడింది. ఈ మంత్రంలోని సకారం శివుడిని బోధిస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యం విన్నాం మనం. అందులో ప్రజ్ఞాన శబ్దానికి చైతన్యం అని అర్థం. ఆ చైతన్యం ఆత్మ. ఆ ఆత్మ శివుడే అని శివసూత్రాలు మనకు చెబుతున్నాయి. ఈ జగత్తులో ప్రాణుల యొక్క ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులన్నీ కూడా చైతన్యమే. మోక్షం దాని స్వరూపం, అదే ఆత్మ. జ్ఞానం బంధ అనేది రెండవ శివసూత్రం, శివుడి యొక్క రెండవ సూత్రం. మరి జ్ఞానం బంధం ఎలా అవుతుంది అనేది ప్రశ్న. మనుష్యులు జ్ఞానము మరియు అక్షర జ్ఞానం అంటే పుస్తకాల్లో ఉండేది, ఈ రెండిటికి పరిమితం అవుతారు. అల్పమే కాబట్టి అటువంటి అల్పజ్ఞానం బంధం అవుతుంది. చూడండి, కాబట్టి జీవుల యొక్క అల్పజ్ఞాన క్రియాశక్తులు బంధహేతు. ఈ సూత్రం జీవులను ఉద్దేశించి చెప్పినది మాత్రమే అని గ్రహించాలి. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు శంభుడి యొక్క 3 కన్నులు అని బ్రహ్మర్షులు చెబుతున్నారు. మనుష్యులలో ఈ 3 శక్తులు ఎలా పనిచేస్తాయో చెబుతాను వినండి. ఆత్మ అంటే చైతన్యం లేదా శక్తి. అధిష్టానంగా జీవించే మనుష్యుడికి మనస్సులో ఒక సంకల్పం అంటే ఒక కోరిక, ఒక భావం ఏర్పడుతుంది. దీనికి ఇచ్ఛ అని పేరు. ఈ ఇచ్ఛాశక్తి జ్ఞానేంద్రియాలలో ప్రవేశిస్తుంది. బుద్ధిని సహాయంగా పెట్టుకొని ప్రేరేపింపబడి కర్మేంద్రియాలను ఉద్దీపింపజేసి వాటి ద్వారా కర్మలు చేయిస్తోంది. చూడండి, ముందు మనస్సులో కోరిక పుట్టింది, అంతే కదా. ఎవరికైనా ఒక కోరిక పుడుతుంది. ఆ కోరిక, నువ్వు మంచి సినిమా చూడాలనుకున్నావు, అటున్నప్పుడు వెంటనే ఏం చేస్తుంది? నీ కన్ను అనేటువంటి జ్ఞానేంద్రియాల్లోకి వెళుతుంది, బుద్ధి ప్రేరేపిస్తుంది. వెంటనే కర్మేంద్రియాలైనటువంటి కాళ్ళు పదా సినిమా హాల్కి అంటాయి, నడుస్తాయి, అక్కడికి వెళ్ళి ఆ సినిమా చూసేటట్టుగా చేస్తాయి. ఆ కర్మలే సుఖదుఖాలకి కారణభూతం అవుతుంది, అంతే. ఇప్పుడు మన కళ్ళు ఒక లడ్డును చూసినాయి, ఆ లడ్డు తినాలనిపించగానే నాలిక జ్ఞానేంద్రియం దాన్ని ప్రేరేపిస్తుంది, బుద్ధి వెంటనే ఆ డబ్బాలో చేయి పెట్టి ఈ కర్మేంద్రియం అనేటువంటి చెయ్యి నోటికి అందిస్తుంది. శుభ్రంగా నోరు తింటుంది. 1 కాదు 2 కాదు 10 తింటుంది. వెంటనే వీడికి కడుపులో నొప్పి మొదలవుతుంది, విరోచనాలు మొదలవుతాయి. అంతే, అదే కదా దుఃఖం. కాబట్టి ఆ చేసినటువంటి కర్మ దుఃఖానికి కారణభూతమైంది. ముందు సుఖం అనిపించింది, కానీ దుఃఖంగా మారిపోయింది. కాబట్టి దుఃఖరాహిత్యానికి సత్సంకల్పం తప్ప వేరే ఉపాయం లేదు. అది మంచి సంకల్పం చేశావు, మంచి పుస్తకం చూశావు, రామాయణం పుస్తకం, కళ్ళకి బుద్ధి ప్రేరేపించింది ఆ పుస్తకం చదువు అని. వెంటనే కర్మేంద్రియమైనటువంటి చేతులు ఆ పుస్తకాన్ని పట్టుకుంటాయి, చదువుతావు, దానివల్ల నువ్వు ప్రయోజనం పొందుతావు. ఇది సంకల్పాలు పుట్టాలి అంటే సత్సాంగత్యం శరణ్యం. సత్సాంగత్యమే జీవన్ముక్తికి సోపానం. ఇదే కదా శంకర భగవత్పాదులు చెప్పింది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్త అన్నాడు కదా భజగోవిందంలో. పరమాత్మ యందు శివశక్తుల సమ్మేళనం ఉంటుంది. పరాశక్తి నుండి చైతన్య శక్తి, దాని నుండి ఆనందశక్తి, దాని నుండి ఇచ్ఛాశక్తి, దాని నుండి జ్ఞానశక్తి, దాని నుండి క్రియాశక్తి పుడుతున్నాయి క్రమంగా. నిజానికి ఇవన్నీ స్థితిభేదం వల్ల, గతిభేదం వల్ల ఒకే శక్తి యొక్క విలాసాలు. మీకు ఇప్పుడు ఒక కార్యోత్పత్తిని చెబుతాను వినండి. పరాశక్తి నుండి చైతన్యం, ఆ చైతన్యం నుండి నాదం, ఆ తరువాత ఆ నాదము నుండి బిందువు, ఇచ్ఛాశక్తి నుండి మమకారం, జ్ఞానశక్తి నుండి ఉకారం,
క్రియాశక్తి నుండి అకారం పుట్టింది. ఇక పంచబ్రహ్మల యొక్క ఉత్పత్తి విశేషాన్ని కూడా వినండి. శివుడు నుండి ఈశానుడు, ఈశానుడు నుండి తత్పురుషుడు, తత్పురుషుడు నుండి అఘోరుడు, అఘోరుడు నుండి వామదేవుడు, వామదేవుడి నుండి సజ్జోజాతుడు వ్యక్తమైనారు. ఓంకారము నుండి 5 అచ్చులు, 33 హల్లులు, మొత్తం 38 మాతృకాక్షరాలు పుట్టినాయి. ఈశానుడు నుండి శాంత్యతీత కళ, తత్పురుషు నుండి శాంతి కళ, అఘోరుడు నుండి విద్యాకళ, వామదేవుడి నుండి ప్రతిష్ట అనే కళ, సజ్జోజాతుడి నుండి నివృత్తి అనేటువంటి కళ పుట్టినాయి. ఈశాన విభుడు నుండి విచ్ఛక్తి ద్వారా మిథున పంచకం పుట్టింది. సృష్టి మొదలుగా తిరోధానం వరకు పంచకృత్యాలను ఆ మిథున పంచకం నెరవేరుస్తూ ఉంటుందని శివతత్వం బాగా తెలిసినటువంటి పెద్దలు నొక్కి వక్కాణిస్తూ ఉంటారు. ఈ లోకాలన్నీ కూడా భూమి మొదలైనటువంటి ఈ తత్వాలను ఆశ్రయించి ఉన్నాయి. ఈ భూమి మొదలైనటువంటి పంచతత్వాలు నివృత్తి మొదలైనటువంటి కళలను ఆశ్రయించి, ఆ కళలు బిందువును ఆశ్రయించి ఉంటాయి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఈ 5 కూడా పంచభూతాలు. సృష్టిలో ఏ లోకానికి వెళ్ళినా కూడా 6వ భూతం అనేది లేనే లేదు. కొన్ని లోకాల్లో అయితే 4, 3, 2, 1 ఇలా ఉండొచ్చు. ఆకాశానికి శబ్దం అనే ఒక గుణం ఉంది. వాయువుకి శబ్ద గుణకం ఉంది. వాయువుకి శబ్దము, స్పర్శ 2 గుణాలు ఉన్నాయి. అగ్నికి 3 గుణాలు ఉన్నాయి. శబ్దము, స్పర్శ, రూపం. నీటికి 4 రూపాలు ఉన్నాయి, 4 గుణాలు. శబ్దము, స్పర్శ, రూపం, రసం. భూమికి 5 గుణాలు ఉన్నాయి. శబ్దం ఉంది, స్పర్శ ఉంది, రూపం ఉంది, రసం ఉంది, గంధం ఉంది. గంధం అంటే వాసన. చూడండి, లేక లేక వర్షం పడింది అనుకోండి, అప్పుడు ఆ మట్టి మీద వర్షం పడంగానే ఒక అద్భుతమైనటువంటి సువాసన వస్తుంది. దీన్నే తమిళంలో మణ్వాసన అంటారు వాళ్ళు. మణ్ అంటే మట్టి. అదొక విధమైనటువంటి వాసన, ఒక అద్భుతమైన వాసన. అదే రసం, అదే గంధం, క్షమించాలి. ఈ పంచభూతాలు ఆకాశం మొదలుగా ఒకదాని నుండి మరొకటి పుట్టినాయి. ఆ కారణంగా పైన ఉండే భూతం యొక్క గుణం కింద ఉండే భూతంలోనికి ప్రసరిస్తుంది. పైనుండే భూతం వ్యాపకం కాగా కింద ఉండేది వ్యాప్యం అవుతుంది, అంటే వ్యాపింపబడినది అని. మొత్తము బ్రహ్మాండం అనే స్థూల దేహాభిమానికి విరాట్ అనేటువంటి పేరు. పృథ్వీతత్వంతో ప్రారంభమైనటువంటి శివుడి యొక్క తత్వం వరకు ఉన్నటువంటి తత్వ సముదాయానికి బ్రహ్మాండము అని పేరు పెట్టారు. సృష్టి ఏ క్రమంలో అవరోహణ క్రమంలో పుట్టిందో, మళ్ళా ప్రళయకాలంలో ఆరోహణ క్రమంలో కిందిది పైకి, అలా పైకి వెళ్ళి మొత్తం ఆకాశంలో లీనమైపోతాయి. అంటే చివర్లో ప్రాణరూపుడైనటువంటి ఈశ్వరుడిలో లీనమైపోతాయి. అది తిరిగి ఈశ్వరుడి యొక్క మాయాశక్తి ప్రభావం వల్ల జగత్తు రూపంలో సకల శక్తులతోటి మళ్ళీ ప్రకటన అవుతుంది. అంతకుముందు ఏ నామరూపాది గుణములు లేకుండా నిర్వికారంగా ఉన్నటువంటి ఆ ఈశ్వరతత్వంలో సృష్టిని చెయ్యాలి అనేటువంటి ఒక సంకల్పంతో కూడినటువంటి ప్రథమ స్పందన ఉన్నదే, దాన్ని శివతత్వం అని పిలుస్తారు. ఈ విషయాన్ని శివుడి నుండి పుట్టినటువంటి స్పందకారికలు అనేటువంటివి స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రథమ స్పందనయే, అంటే ఈ చలనం, ఈశ్వరుడి యొక్క సంకల్పమే ఇచ్ఛాశక్తి అనబడే తత్వం. ఈ స్పందనయే నేను అనబడే అహంవృత్తిగా తత్వవేత్తల చేత చెప్పబడుతుంది. జ్ఞానశక్తి క్రియాశక్తులలో జ్ఞాన ప్రధానుడు సదాశివుడు, క్రియాప్రధానుడు మహేశ్వరుడు. జ్ఞానము క్రియాశక్తుల సమావస్థకి శుద్ధ విద్యాతత్వము అని పేరుంది. శివుడి యొక్క అంగాలే అయినటువంటి ఈ చతుర్దశ భువనములయందలి, అంటే 14 లోకాలలో ఉన్నటువంటి సర్వ పదార్థాలలో
మనకు గోచరించే భిన్నత్వానికి, భేదబుద్ధికి ఒక పేరు పెట్టారు. అదే మాయా. ప్రళయకాలంలో సర్వసృష్టి ఆయనలోనే విలీనమై అటువంటి స్థితిలో ఆయన పురుషుడు అని పిలువబడతాడు. వేదం ఈ విషయాన్నే తత్సృష్ట్వా తదేవాను ప్రవిశత్ అంటే పరమేశ్వరుడు జగత్తును సృష్టించి ఆ జగత్తులోకి ప్రవేశించాడు అనే మంత్రంతో స్పష్టంగా చెప్పింది. మాయామోహితుడై, శివజ్ఞాన రహితుడై, వివిధ కర్మలయందు తగులుకొని ఉన్నటువంటి మనస్సు కలవాడై ఉండేటటువంటి జీవుడు సంసారి అని పిలువబడతాడు. ఈ జగత్తు శివుడి కంటే భిన్నంగా ఉండదు. శివుడు నాకంటే వేరుగా లేడు అనేటువంటి నిశ్చయమైన అభిప్రాయాన్ని కలిగి ఉండటమే శివజ్ఞానం కలిగి ఉండటం. ఇది చూసారా, ఈ జగత్తు శివుడికి వేరేగా లేదు. అలాగే శివుడు నాకంటే వేరుగా లేడు, నేనే శివుణ్ణి అని. ఈ జ్ఞానం శివజ్ఞానం. దీనికి వ్యతిరేకమైంది అజ్ఞానం. ఆకాశంలో మెరిసే మెరుపుతీగ ఆటలో, వాయువు యొక్క మందగమనంలో, అగ్ని జ్వాలల చలనంలో, నీటి యందు తరంగ లాలిత్యంలో, భూమి మీద ఉండే ప్రకృతి రంగులలో గోచరించే శివలీలా విలాసాన్ని గమనించి ముగ్ధులు కాలేక శివుడు ఎక్కడో ఉన్నాడని భావించి భ్రమపడే వంటి వాళ్ళు మూర్ఖులు కాదా? ఈ శివజ్ఞానాన్ని గురువు ద్వారా పొందినటువంటి జీవుడు చైతన్య ఘనుడైనటువంటి శివుడే అవుతాడు. జీవుడే శివుడు. సర్వకర్తృత్వం, సర్వజ్ఞత్వం, పూర్ణత్వం, నిత్యత్వం, వ్యాపకత్వం, ఈ 5 శక్తులు కూడా శివుడి యొక్క అధీనంలో ఉంటాయి. తద్వ్యతిరేక లక్షణాలు జీవుడిలో ఉంటాయి. వాటికి కళ, విద్య, రాగం, కాలము, నియమతి అనే పేర్లున్నాయి. వాటి యొక్క నిర్వచనాలు కూడా చెబుతాను, వినమంటున్నాడు. అల్పమైనటువంటి కార్యాలను మాత్రమే చేయగల సామర్థ్యానికి కళ అని పేరు. అల్పమైనటువంటి పరిజ్ఞానానికి హేతువైనటువంటి దానికి విద్య. ఇంద్రియ సుఖములందు ఆసక్తి కలిగి ఉండటం రాగం. పదార్థముల ఉనికికి మరియు వాటి అభావం అంటే లేకపోవటానికి, ఈ రెంటికి హేతు కాలం. కాలానికి లొంగి ఉండడం కర్తవ్యం. అకర్తవ్యం అనేటువంటి విషయాల చేత నియంత్రింపబడి ఉండటం అనేదాన్ని నియతి అంటారు. ఈ 5ంటికి పంచకంచుకములు అని పేరు. గురువు మరియు అంతరంగ సాధన, ఈ 2 జీవుడికి జ్ఞానము యొక్క ఉపలబ్ధికి ముఖ్యంగా కావాలి. మునులారా, మీకు ఇంతవరకు చెప్పినటువంటి కైలాస సంహితలో ఉన్నటువంటి విషయాలు చాలా రహస్యమైనవి. పూర్వజన్మ పుణ్య విశేషం చేతనే వీటిని శ్రవణం చేసే అదృష్టం లభిస్తుంది. ఇది కేవలం ఒక్కసారి వింటే బుర్రకెక్కుతుంది అనుకోకండి. ఇవన్నీ తాత్వికమైనటువంటి విషయాలు. మనస్సు పెట్టి బాగా వినాలి వినాలి వినాలి. అప్పుడు శివుడి యొక్క తత్వజ్ఞానం తెలుస్తుంది. వీటిని ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించాలి. తెలుసుకోవాలంటే బాగా శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన దాన్ని మననం చేయాలి. ఆ మననం చేసిన దాన్ని మనస్సులో నిధిధ్యానం చేయాలి. నిధిధ్యాసనం అని ఈ అద్భుతమైనటువంటి విషయాలని శివపురాణంలో మనకి ఈ కైలాస సంహితలో చెప్తూ ఉన్నాడు. ఆ తరువాత శివ అద్వైత జ్ఞానం గురించి మనకి వివరిస్తున్నాడు. శివ అద్వైత జ్ఞానం. శౌనకాది ఋషులు అడుగుతున్నారు, ఓ సూత మహర్షి, శాస్త్ర ప్రసంగాలు చాలా గహనమైనవి, లోతైనవి. అవి తత్వంతో కూడి ఉంటాయి. అటువంటి శాస్త్ర విషయమైనటువంటి దానిని శివుడి యొక్క అద్వైతాన్ని నీ యొక్క ముఖతః వినాలి అని మేము కుతూహలపడుతున్నాం. సర్వులకు ముక్తికారకమైనటువంటి ఆ జ్ఞానాన్ని మాకు ఉపదేశించండి అని అడిగారు. అప్పుడు సూతుడు, మునులారా, శివుడి యొక్క అద్వైత సిద్ధాంతం ద్వైతాన్ని లేశమైనా కూడా దగ్గరికి రానిది. ద్వైతం అంటే 2, అద్వైతం అంటే ఒక్కటే. ద్వైత సిద్ధాంతంలో ఉపాసకుడు, ఉపాస్య దైవము
ఈ ఇద్దరు కూడా చివరకు నశించిపోతారు ద్వైతంలో. ఉపాసకుడు అంటే ఉపాసన చేసేది వాళ్ళు భక్తులు, ఉపాస్య దైవం అంటే ఏ దైవాన్ని మనం ఉపాసిస్తున్నామో. ఆ ఇద్దరూ చివరికి నశించిపోతారు. అయితే అద్వైత పరబ్రహ్మకు మాత్రం వినాశనం లేదు. శివుడు సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వేశ్వరుడు, నిర్గుణుడు. అందుకనే త్రిమూర్తులకు తండ్రి పరబ్రహ్మ మరియు సచ్చిదానంద స్వరూపుడు. త్రిమూర్తులకు కూడా తండ్రి ఆయన. ఆ శివుడే తన ఇచ్ఛ వల్ల ఈ జగత్తును సృష్టించి తనను తాను సంకోచపరుచుకొని జీవుడైనాడు. తను తాను తగ్గించుకొని కుదించుకొని జీవుడైనాడు. దేవుడే జీవుడైనాడు. ఈ శరీరానికి పురము అని పేరుంది. ఈ పురమునందు ఉంటాడు కాబట్టి పురుషుడైనాడు. ఆ పురుషుడే కళ మొదలైనటువంటి నియతి వరకు పంచకంచుకములు అనేటువంటి తత్వాలతోటి కూడి ఉంటాడు. ప్రకృతితోటి తాదాప్త్యాన్ని పొంది తనయందు భోక్తృత్వాన్ని కల్పించుకొని ప్రకృతి యొక్క గుణాలను అనుభవిస్తుంటాడు జీవుడు. తనలో ఆరోపించుకుంటాడన్నీ. ఈ స్థితిలో జీవుడని పిలువబడుతున్నాడు. తత్వంలో ఇద్దరికి భేదం లేదు. జీవుడు ముమ్మూర్తుల ఈశ్వరుడే, ఇందులో సందేహం లేదు. జీవుడు వేరు దేవుడు వేరు అని విశ్వసించే ద్వైతుల కొరకు మహాపాతక ఫల రూపమైనటువంటి నరకాదులు సృష్టింపబడ్డాయి. నరకాలు ఎవరికంటే ద్వైతులకి. జీవుడు వేరు దేవుడు వేరు అనేవాడికే. మీకు ఇప్పుడు సృష్టి యొక్క క్రమాన్ని చెబుతాను, వినండి. మహత్తత్వం నుండి అహంకారం, అహంకారం నుండి పంచ తన్మాత్రలు, పంచ తన్మాత్రల నుండి పంచభూతాలు ఉద్భవించినాయి. పంచభూతాలు సూక్ష్మ రూపాలకే తన్మాత్రలు అని వ్యవహారంలో పేరు. పంచభూతముల యొక్క సూక్ష్మ రూపాలు అంటే శబ్ద స్పర్శ రూపరసగంధాదులు, అవి తన్మాత్రలు. తన్మాత్రలకే కళలు అని కూడా పేరుంది. ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, పృథ్వీ 5 కూడా పంచభూతాలు. దేనికైనా చోటును కల్పించడం అనేది ఆకాశం యొక్క కార్యం. స్పేస్ అంటాం మనం. ఏదైనా అందులో ఉండాల్సిందే. ఈ ఆకాశానికి శబ్దం అనేది గుణం. అలాగే వాహకత్వం అనేది వాయువు చేయాల్సిన పని. స్పర్శ దాని గుణం. అందుకనే వాయువు వచ్చి శరీరానికి తగులుతుంది. పిల్లవాయువులు అంటాం మనం. అలాగే దాహకత్వం అంటే మండే గుణం లేదా దేన్నైనా దహించే గుణం అగ్ని యొక్క కార్యం. దాని లక్షణం రూపం. అగ్ని మండుతుంటే రూపం కనిపిస్తుంది కదా. అలాగే జలము యొక్క కార్యం ప్రవహించటం. అది ఆస్వాదయోగ్యమైంది అంటే తాగటానికి వీలైంది. అది దాని లక్షణం అంటే రసం. దేనినైనా ధరించడం భూమి యొక్క కార్యం. గంధగుణం దాని యొక్క లక్షణం. ఆకాశం మొదలుగా భూమి వరకు పంచభూతాలు ఒకదాని నుండి ఒకటి పుట్టినవి. శరీరం పంచభూతాత్మకం. ఈ పంచభూతాలతో ఏర్పడిందే మానవ దేహం. చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు, ఈ 5 జ్ఞానేంద్రియాలు, శబ్ద స్పర్శ రూపరసగంధాదులు అనేవి క్రమంగా వాటి వల్ల తెలియబడేటటువంటి విషయాలు. నోరు, చేతులు, కాళ్ళు, గుదము, జననేంద్రియం, ఇవి పంచకర్మేంద్రియాలు. మాట్లాడటం, పనులు చేయటం, నడవడం, మలమూత్రాలు విసర్జించటం, మలాన్ని విసర్జించటం, ఆనందించటం, ఈ చివరి జననేంద్రియానికి లక్షణం అనేవి వాటి వ్యాపారాలు. అంటే వాటి చేసే పనులు. వ్యాపారం అంటే చేసే పని. ఈ విధంగా స్థూల సూక్ష్మ భూతాలతో కూడినటువంటి ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని, ప్రపంచాన్ని, స్త్రీ పురుషాత్మకమైనటువంటి దాన్ని సాధకుడు అంతర్ముఖత్వంతో శివ శక్తి స్వరూపంగా ఉపాసన చేయాలి. ఇది సాధకుడు చేయాల్సిన పని. కనిపించేదంతా కూడా శివశక్తి స్వరూపం అనుకోవాలి. సదాశివుడే ప్రపంచం రూపంలో ఉన్నాడని భావన చేయాలి. ఈ జగత్తు 38 కళల సమాహార స్వరూపంగా ఉన్నది. మనం చెప్పుకున్నాం 38 కళలు. ద్వైత భావన ఉన్నా కూడా సదాశివుడు నేనేమే అనేటువంటి విచారణ చేత ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి గురువు నిశ్చయంగా శివుడే అవుతాడు. అటువంటి జ్ఞానం కలవాడే యోగ్యుడైన శిష్యుడు. మునులారా,
రాగాది దోషరహితమైనది, వేదసారమైనది, సాక్షాత్తు శివుడి చేతనే ఉపదేశింపబడినది అయినటువంటి ఈ శివుడి యొక్క అద్వైతాన్ని మీకు బోధించాను. మీరు నా నుండి ఇంకా ఏం వినాలని కుతూహలపడుతున్నారు? అడగండి. జిజ్ఞాసువులైనటువంటి శ్రోతలు దొరకటం కూడా వక్తకి ఇవాళ దుర్లభం అని సూతుడు మౌనం వహించాడు. ఆ తరువాత శివానుగ్రహంతో మహావాక్య తాత్పర్య నిర్ణయం మొదలైనటువంటి విషయాలని రేపటి రోజు మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను, ఈశ్వరుడి యొక్క దివ్యానుగ్రహంతో. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.